హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో స్టార్మా ఫ్యాన్స్కి చాలా నచ్చుతుంది, సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు స్టార్మా ఫ్యాన్ అయితే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టార్మా ఛానల్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. బట్ దానికంటే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు టాలీ అప్డేట్స్. ఈ వీడియోలో స్టార్మాలో టెలికాస్ట్ అయ్యే ప్రీమియర్ మూవీస్ రేంజ్ ఏంటో చెప్తాను. సో లెట్స్ బిగిన్. స్టార్మాలో టీఆర్పీ ఎక్స్పెక్ట్ చేయని మూవీస్కి కూడా ఊహించని టీఆర్పీ వస్తుంది. ఇలా ఎందుకన్నానంటే, మీరు గమనించారో లేదో, విక్రమ్స్ ఐ మూవీ ఉంది కదా, ఈ మూవీ చాలా లేట్గా టెలికాస్ట్ అయింది టీవీలో. ఎప్పుడంటే మూవీ రిలీజ్ అయిన 5 years తర్వాత టీవీలో స్టార్మాలో ప్రీమియర్ టెలికాస్ట్ చేశారు. 5 years అవుతుంది కదా, టీఆర్పీ కూడా 5+ వస్తుంది కావచ్చు అనుకున్నాను. కానీ డబుల్ డిజిట్ 11 టీఆర్పీ వచ్చింది. నేనైతే షాక్ అయ్యాను. దట్టు డబ్బింగ్ మూవీకి ఇంత రావడం నిజంగా షాకింగ్ కదా, ఏమంటారు? నెక్స్ట్, కేజీఎఫ్ చాప్టర్ 1. ఈ మూవీ కూడా 2018లో రిలీజ్ అయితే 2020లో 2 years తర్వాత టెలికాస్ట్ చేశారు. ఈ మూవీకి 11.9 టీఆర్పీ వచ్చింది. కొంచెం తొందరగా ప్రీమియర్ చేసుంటే మ్యాక్సిమం 20+ టీఆర్పీ వచ్చిండేదేమో. ఎనీవేస్ బాగానే వచ్చింది 2 years తర్వాత కూడా. కలర్ ఫోటో మూవీ కూడా లేట్గానే టెలికాస్ట్ చేశారు. టీఆర్పీ 5+ వచ్చింది. స్టార్మాలో ఫ్లాప్ అయిన మూవీస్కి కూడా ఓ రేంజ్లో టీఆర్పీ వచ్చిన మూవీస్ కూడా ఉన్నాయి. అవి సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. స్టార్మాలో ప్రీమియర్ టెలికాస్ట్ అయినప్పుడు 15.24 టీఆర్పీ వచ్చింది. గ్రేట్ కదా. కృష్ణార్జున యుద్ధం. అసలు ఈ మూవీకి టీఆర్పీ డబుల్ డిజిట్ రాదనుకున్నాను, కానీ 14.1 వచ్చింది. జయజానకి నాయక మూవీకి కూడా ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ రాలేదు, కానీ స్టార్మాలో 14.6 టీఆర్పీ సాధించింది. రాజుగారి గది 2. ఈ మూవీకి కూడా నెగిటివ్ రివ్యూస్ ఎక్కువ వచ్చాయి. టీవీలోకి వచ్చేసరికి 12.4 టీఆర్పీ వచ్చింది. షాకింగ్ టీఆర్పీ. లవర్ మూవీ కూడా ఫ్లాప్, కానీ 8.5 టీఆర్పీ సాధించింది. శ్రీనివాస కళ్యాణం. బాక్సాఫీస్ డిజాస్టర్, కానీ స్టార్మాలో ప్రీమియర్ టీఆర్పీ 8.1. అనదర్ బాక్సాఫీస్ డిజాస్టర్ వినయ విధేయ రామ. ఇది చెత్త సినిమా, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టీఆర్పీ 7.97 వచ్చింది ప్రీమియర్ టెలికాస్ట్. ఆ తర్వాత ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసినా సాలిడ్ టీఆర్పీ సాధించింది. సీతా మూవీ కూడా డిజాస్టర్, కానీ టీఆర్పీ 7.5. 90ml మూవీకి నెగటివ్ రివ్యూస్ ఎక్కువ వచ్చాయి. స్టార్మాలో రికార్డ్ టీఆర్పీ 10.92 వచ్చింది. ఇది స్టార్మా రేంజ్. జాను మూవీ తెలుగు ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు, కానీ 9.61 టీఆర్పీ సాధించింది. ది వారియర్ మూవీ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు ఆడియన్స్కి, కానీ స్టార్మాలో ప్రీమియర్గా టెలికాస్ట్ చేసినప్పుడు డబుల్ డిజిట్ టీఆర్పీ వచ్చింది. 10 టీఆర్పీ సాధించింది. ఆదిపురుష్ మూవీ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. స్టార్మాలో 9 టీఆర్పీ సాధించింది. స్కందాకి కూడా ఎక్కువ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. టీఆర్పీ ఎవరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ 8.47 వచ్చింది. ఆదికేశవ. వామ్మో, బాక్సాఫీస్ డిజాస్టర్, చెత్త సినిమా. ప్రీమియర్ టెలికాస్ట్ 10.47 టీఆర్పీ సాధించింది. స్టార్మాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా డిజాస్టర్, కానీ ఓకే టీఆర్పీ వచ్చింది. ది ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా డిజాస్టర్, కానీ స్టార్మా ప్రీమియర్గా టెలికాస్ట్ అయినప్పుడు ఈ మూవీ రేంజ్కి రావాల్సిన టీఆర్పీ వచ్చింది. టెడ్డీ మూవీకి 8 వచ్చింది టీఆర్పీ. ఫ్లాప్ మూవీస్ ప్రీమియర్ టెలికాస్ట్లో కూడా స్టార్మాకి ఓ రేంజ్ ఉంది. స్టార్మాలో ఆఫ్టర్నూన్ స్లాట్లో ప్రీమియర్ మూవీస్కు కూడా మంచి టీఆర్పీ వస్తుంది. నేనే రాజు నేనే మంత్రి మూవీని 12 PM స్లాట్లో ప్రీమియర్గా టెలికాస్ట్ చేశారు. అయితే టీఆర్పీ మాత్రం ఓ రేంజ్లో వచ్చింది. ఏకంగా 13.4 టీఆర్పీ సాధించింది. ఆఫ్టర్నూన్ స్లాట్లో అంత టీఆర్పీ రావడం గ్రేట్. గూఢచారి మంచి థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని కూడా 12 PM స్లాట్లో ప్రీమియర్ చేశారు. టీఆర్పీ 5.7 వచ్చింది. డిజాస్టర్ మూవీ సామి 2ని కూడా 3 PMకి టెలికాస్ట్ చేస్తే 5.4 టీఆర్పీ సాధించింది. హలో గురు ప్రేమ కోసం మూవీని కూడా 12 PM స్లాట్లో ప్రీమియర్ టెలికాస్ట్ చేశారు. టీఆర్పీ వచ్చేసి 8.7 వచ్చింది. పోలీసోడు మూవీని కూడా 12 PMకి ప్రీమియర్ చేస్తే 5.7 టీఆర్పీ వచ్చింది. డబ్బింగ్ మూవీకి ఆఫ్టర్నూన్ స్లాట్లో అంత టీఆర్పీ రావడం మామూలు విషయం కాదు. ఇప్పుడున్న మూవీస్ని ప్రైమ్ టైంలో ప్రీమియర్ చేసినా అంత రావట్లేదు. ఫిదా మూవీని 3 PMకి ప్రీమియర్ చేశారు. టీఆర్పీ 21.31 వచ్చింది. గ్రేట్. కనులు కనులను దోచాట మూవీ కూడా డబ్బింగ్ మూవీ 12 PM స్లాట్లో టెలికాస్ట్ అయింది.
టీఆర్పీ 7.1. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ 1 PM ప్రీమియర్ చేస్తే 5 టీఆర్పీ వచ్చింది. సో ఆఫ్టర్నూన్ ప్రీమియర్ మూవీస్కి కూడా ఒక రేంజ్ ఉంది కదా. ఇంకా స్టార్మాలో స్మాల్ మిడ్ రేంజ్ మూవీస్కి కూడా ఒక రేంజ్లో టీఆర్పీ వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జాంబిరెడ్డి అండ్ ఉప్పెన. జాంబిరెడ్డి స్మాల్ మూవీ కదా, టీఆర్పీ 9 వచ్చింది. బలగం మూవీకి 14 వచ్చింది టీఆర్పీ, గ్రేట్. ఉప్పెన మిడ్ రేంజ్ కానీ టీఆర్పీ ఓ రేంజ్లో వచ్చింది, 18 వచ్చింది. డబ్బింగ్ మూవీస్కి మంచి రేంజ్ ఉంది. కాంతారకి 12 టీఆర్పీ వచ్చింది. బిగ్ మూవీస్కి అయితే ఇంకా ఒక రేంజ్ ఉంది స్టార్మాలో. బాహుబలి 1 and 2, పుష్ప, త్రిబుల్ ఆర్, రంగస్థలం, మహానటి, భరత్ అనే నేను మూవీస్కి ఒక రేంజ్లో టీఆర్పీ వచ్చింది. బట్ సలార్కి అంత రాలేదు. బట్ ఎనీవేస్ స్టార్మాలో టెలికాస్ట్ అయ్యే ఏ ప్రీమియర్ మూవీస్కైనా అది ఏ స్లాట్ అయినా ఒక రేంజ్ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.